శివాయ గురవే నమః. వందే శంభోమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే శూచిశశాంకవహ్ననయనం వందే ముకుందప్రియం వందే భక్తినాశ్రయం చ వ్రతం వందే శివం శంకరం. ఈ ఆలయం మల్లారెడ్డి నగర్ ఎడ్డి కాలేజీ రోడ్లో శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మరియు విద్యాసరస్వతి పర్వతవర్ధనే సమేత రామలింగేశ్వర స్వామి వేంచేసి ఉన్నారు. అదేవిధముగా ఎక్కడా లేని విధంగా మన గుంటూరులో ధర్మపత్ని సమేతంగా ఆదిత్యాది నవగ్రహాదులు కూడా ఇక్కడ వేంచేసి ఉన్నాయి. అదేవిధముగా ఈ ఆలయం విశేషం ఏమిటంటే ఏకశిలతో 18 మెట్లు నిర్మించి ఉన్నారు. అదేవిధంగా శబరిమలలో ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఇక్కడ స్వామివారికి ఇరుముడి చెల్లించవచ్చును. మనం కార్తీక మాసంలో ఉత్తరా నక్షత్రం నుంచి అంటే 40 రోజులు మనకి శబరిమలతో ఏ విధంగా అయితే మనకి ఆ మండల దీక్ష ప్రారంభం చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 40 రోజులు కూడా విశేషంగా అన్నదానము, విశేషమైన పూజలు, శబరిమలలో ఏ విధంగా ఇదేటువంటి 18 మెట్లకు పడిపూజ చేస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా చేయటం అనేది జరుగుతుంది. రేపు 2025 14వ తారీఖు మకర సంక్రాంతికి మకర జ్యోతిని శబరిమలలో ఏ విధంగా అయితే వెలిగిస్తారో అదేవిధంగా ఇక్కడ మనం పడిపూజ చేసి స్వామివారికి విశేష అభిషేకములు చేయించి అదేవిధంగా మకర జ్యోతిని ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ ప్రత్యక్షంగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఎవరైతే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారో ప్రత్యక్షంగా ఇక్కడ మనం ఈ దేవాలయంలోకి వచ్చి ఆ మకర జ్యోతిని దర్శనం చేసుకున్నట్టయితే వారి కోరికలు కూడా త్వరగా సిద్ధింపజేస్తాడు ఆ భగవంతుడు. అదేవిధంగా రేపు మాఘమాసంలో వచ్చేటువంటి శ్రీపంచమికి విద్యాసరస్వతి అమ్మవారికి విశేషంగా అక్షరాభ్యాసాలు, పుష్పార్చన, విశేషమైనటువంటి అభిషేకములు, అదేవిధంగా దగ్గర మనకి 250 నుంచి 300 మంది విద్యార్థుల చేత సాయంత్రం పూట విశేషంగా అభిషేకము అదేవిధంగా విద్యాసరస్వతి పూజ చేయించడం అనేది జరుగుతూ ఉంటుంది. వారికి అమ్మవారి యొక్క ప్రసాదంగా పుస్తకము పెన్ను ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. పర్వతవర్ధనే సమేత రామలింగేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా నిత్యం ఏకరుద్ర అభిషేకము, మహాశివరాత్రికి విశేషమైనటువంటి అభిషేకాలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా విశేషం. ఎవరికైతే సంతానము లేదో వారు ఇక్కడ 108 ప్రదక్షిణములు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్టయితే వారికి సంతాన ప్రాప్తి కూడా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎక్కడైనా సరే స్వామివారు ఇక్కడ ఈశ్వరుడు ఎప్పుడైనా తూర్పు తిరిగి ఉంటారు. ఇక్కడ ఈ దేవాలయంలో స్వామివారు ఉత్తరముఖంగా ఉంటారు. ఎవరైతే కోరికలు నెరవేరవో స్వామివారికి విశేషంగా అభిషేకం చేయించుకొని వారికి చండీ ప్రదక్షిణ చేసుకున్నట్టయితే స్వామివారు ఉత్తరముఖంగా ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి వారికి అప్పుల బాధ కానీ, రుణ బాధ కానీ లేదా గ్రహాలకు సంబంధించినవి త్వరగా తీరిపోతాయి. ఎందుకంటే స్వామివారు ఇక్కడ ఉత్తరముఖంగా ఉంటారు. అది చాలా వరకు కూడా పరశురాముడు ప్రతిష్ట చూసినట్లయితే పురాణ ఇతిహాసాల్లో పరశురాముడు ఎప్పుడైనా సరే ఉత్తరముఖంగానే ప్రతిష్ఠ చేయటం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా విశేషంగా ఉత్తరముఖంగా ఉంటారు. స్వామివారికి విశేషంగా అభిషేకములు ప్రతి మాస శివరాత్రికి ఇక్కడ ప్రదోషకాలంలో అభిషేకం చేయించడం జరుగుతూ ఉంటుంది. శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి 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 శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి మెట్టు కృష్ణారెడ్డి గారు సంకల్పం ద్వారా నిర్మించడం జరిగినది. అదేవిధంగా ఈ ఆలయంలో శివపరివారం అంతా కూడా ఉంటారు. మరియు పక్కనే శ్రీకృష్ణ పరమాత్ముని ఇస్కాన్ టెంపుల్ దేవాలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం గుంటూరులో చాలా విశాలంగా ఎవరైతే భక్తులు వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని విశేషమైన పూజలు చేసుకుంటారో వారి కోరికలు అంతా కూడా సిద్ధించడం జరుగుతుంది. ఈ గుంటూరు భక్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి ఈ ఆలయంలో జరిగేటువంటి మకర జ్యోతి ఏదైతే విశేషంగా చేస్తామో ఆ యొక్క మకర జ్యోతిని దర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకోండి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.